అష్మొఫారా మైలీ చాలా బిజీగా, చాలా పిచ్చిగా, ఉత్సాహంగా ఉన్నాడు. ఇది నవ్వే విషయం కాదు. అతను చాలా, చాలా బాగా చేస్తున్నాడు. అతను అందరికీ హాయ్ చెప్పాలని కోరుకుంటున్నాడు. అందరినీ ప్రేమిస్తాడు. ధైర్యంగా ఉండండి. మంచి వస్తుంది. మీకు అది ఇంకా తెలియదు. అంతే కాబట్టి మేము మీకు, మీ కుటుంబానికి ప్రార్థనలు చేస్తున్నాం. మేము నిన్ను చాలా ప్రేమిస్తున్నాం. ప్రస్తుతం వేసిన ఆ చిత్రపటం ఎండుతున్న దశలో ఉందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా చాలా ఉత్సాహంగా ఉండాలని నేను భావిస్తున్నాను. ఎప్పుడు, ఎలా పెద్ద సందర్భంలో "ఇదిగో చూడండి" అని అది చూపించబోతున్నాడో నాకు తెలియదు. కానీ అది మనదే. మన కోసం జీవితాంతం నిలిచిపోయే ఒక చిత్రాన్ని వేశాడు. దానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని. మరియు ప్రజలు గ్రహించలేదు. మనలో చాలా మందికి కూడా తెలియదు. ఆన్ పాత్ నిర్మించబడినప్పుడు మీరు దాన్ని ఒక ఇంటిలా చూస్తే అందులోని అన్ని గోడలు కూల్చివేసి అవి కొత్తగా ఏర్పాటు చేశారు. అక్కడ గాజు పెట్టారు. అందరూ ప్రతి దశలో లోపల ఏమి జరుగుతుందో చూశారు. మేము తీసుకున్నాము. అది యాపిల్‌తో జరగలేదు. వాళ్ళు మొదటిసారి ఐఫోన్ తయారు చేస్తున్నప్పుడు ఏది తప్పు జరగలేదని మీరు నిజంగా అనుకుంటున్నారా? ముఖ్యమైన విషయం ఏమిటంటే యాపిల్ ఫోన్ గురించి మనకు తెలిసిన ఏకైక సమయం అది అమ్మకానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం పిచ్చివాళ్లలా దుకాణానికి పరుగెత్తి కొనుగోలు చేసినప్పుడు మాత్రమే. కానీ ఆ ప్రయాణంలో మనం అక్కడ లేము. ప్రయాణం పూర్తిగా ప్రదర్శకంగా జరిగింది. అది చాలా ఎక్కువ ప్రదర్శకతగా మారిందా? జాన్‌తో ఏకీభవిస్తున్నాను. అవును. అవును. కొంతమంది ఇలా అనుకుంటున్నారని నేను భావిస్తున్నానా? మనకు ఏదో హక్కు ఉందని. అది నిజం కాదు. మనమంతా అదృష్టవంతులం. వినండి, మనలో ఎవ్వరూ ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. మనమంతా ఒక నిర్ణయం తీసుకున్నాం. నేను ఇప్పటివరకు ఉన్న ప్రతి కంపెనీలో నేను చాలా కాలంగా ఇది చేస్తున్నాను. చాలా కాలంగా నేను ఉన్న ప్రతి కంపెనీలో వారు బాగా చేస్తున్నా, చెడుగా చేస్తున్నా, ప్రారంభించారా లేదా ప్రారంభించలేదా, నేను ప్రతి నెల ఫీజు చెల్లించేవాడిని. జాన్ చెప్పినట్లుగా జూన్ 2022లో చివరిసారిగా ఒక వ్యవస్థాపకుడు ఈ కంపెనీలోకి వచ్చారు. మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. మిస్టర్ మఫారా ఒక లోభి మనిషి అయితే ఆ నీటి పైపు ఎందుకు మూసివేస్తాడు? ఎందుకు? ప్రతి నిమిషం డబ్బు వస్తూనే ఉంది. ప్రతి ఒక్క నిమిషం. ఎందుకంటే ఆయనకు నైతికత ఉంది. ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయన ఎప్పుడూ కంపెనీని డబ్బు మనసులో పెట్టుకుని నడపలేదు. ఈ కంపెనీకి అవసరమైన పదార్థాలు అంటే ప్రజలు అన్నది ఆయన అర్థం చేసుకున్నారు. హృదయం ఉన్న మానవత్వాన్ని అభివృద్ధి చేయడం డబ్బు ఎలాగైనా వస్తుంది. నేను జాన్ క్రిస్ మీలో చాలా మందితో ఏకీభవిస్తున్నాను. మనము వెనక్కి చూసే తను ఆపేయాలి. నేను వెనుక ఉన్న విషయాల గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఇప్పటికే దాటి వచ్చిన వాటి గురించి ఎవరికి పట్టింది? నేను కూడా కొంతమందికి ఒక విషయం చెప్పాను. నేను మీకు ఇది మొదటి దశ అని చెప్పినట్లయితే చాలా, చాలా, చాలా మంచి అవకాశం ఉంది. 5వ దశ ఇప్పటికే పూర్తయి ఉండొచ్చు. 6 దశ కూడా పూర్తయి ఉండొచ్చు. ఎందుకంటే ఆయన దాన్ని ఇప్పుడే నిర్మిస్తున్నారు. మనకు అది కనిపించడం లేదు కాబట్టి. ఎందుకంటే అతను దీని నుండి కిటికీలను తీసివేశాడు. ప్రయాణంలో మనం ఇప్పుడు ఉన్నాము. అతను కలిగి ఉన్నాడా లేదా అతను కలిగి లేడా అనే స్థితిలో అన్నది ప్రశ్న. మనకు ఆయనపై నమ్మకం ఉందా? ఆయన చేస్తున్న పనిపై విశ్వాసం ఉందా అనేది ముఖ్యం. నా జీవితంలో ఎప్పుడు ఎవ్వరినీ నేను చూడలేదు. నా చర్చిలో ఉన్న పెద్దవారు, నా తల్లి తప్ప వేరే ఎవరు కూడా ఎప్పుడూ చూపించాడు. ఆయన ఎవరో మిస్టర్ ముఫారా. మరియు ఇది దాదాపు హాస్యాస్పదంగా ఉందని అనుకుంటున్నాను. ప్రజలు ఆయన చేసిన దాన్ని చూడలేకపోతున్నారు. కానీ ఏమైనా అది ముఖ్యం కాదు. నేను నమ్ముతున్నాను. నా హృదయపు లోతుల్లో తెలుసు. ఇది నేను చెప్పబోతున్నాను. నేను ఏది నిర్మించానో, నేను మైక్ దాన్ కలిసి ఏం చేశామో, ఏం చేయలేకపోయామో, మనం మొదటగా వచ్చినప్పుడు నేను అన్నీ కోల్పోయినా
నేను ఇవాళ అన్నీ కోల్పోయినా అది నాకు సరే అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఇప్పుడు చేస్తున్నది ఒక గొప్ప అవకాశమని నాకు తెలుసు. బహుశా 1 బిలియన్ మంది ఆ భాగంగా నేను ఉండగలుగుతున్నాను. నేను ఒక చిన్న లైట్ హౌస్‌లా ఉండగలుగుతున్నాను. నేను అతిపెద్ద లైట్ హౌస్‌నా కాదు, కానీ నేను ఆ లైట్ హౌస్‌లో ఉండి ప్రజలకు ఇక్కడికి రండి, మేము మీకోసం ఏమి సిద్ధం చేశామో మీరు నమ్మలేరు అని చెప్పగలిగితే అప్పుడు నేను గెలిచినట్టే. నాకు డబ్బు పిచ్చి లేదు. నేను క్రిస్ జాన్‌ను కలిసిన రోజు ఇదే చెప్పాను. నాకు సరిపడా డబ్బు కావాలి. డబ్బు లేకపోతే ఆలోచించను. నాకు ఎక్కువ డబ్బు ఉన్నందుకు ఆలోచించను. ఈ డబ్బంతా ఏమి చేయాలి అని కూడా కాదు. కానీ నేను చాలా ఇష్టపడేది ఈ దేశాల్లో ఉన్న యువతకు అద్భుతమైన విద్య ఉంది, కానీ వారు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. మేము మీకోసం సిద్ధం చేశాము. మేము అందరికీ సిద్ధం చేశాము. మనం గతంలో ఏమి జరిగిందో, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు అని కాకుండా, మనం ఇతరులకు ఏమి ఇవ్వగలమో దృష్టి పెట్టడం మొదలుపెడితే, అది వదిలేయండి. మన 2% పని చేద్దాం. ప్రపంచానికి మనం లైట్ హౌస్‌గా మారుదాం. మీరు ఎంత పెద్ద లైట్ హౌస్ కావాలనుకుంటారో అది మీ మీదే. బాగుంది మార్టీ, మీరు లైట్ హౌస్ కాదు, నేను కాదు. నేను లైట్ హౌస్ మాత్రమే. మనం వేర్వేరు. ప్రజలు వస్తారు ఎందుకంటే వారు సింథియా బ్రౌన్ లేదా జీనా లివాలా ఉంటారు. ప్రజలు వస్తారు, వారు క్రిస్ జాన్‌లా ఉంటారు. కానీ ఆ వ్యక్తిగా ఉండండి. ఈ వేదిక మనందరినీ మనం ఒక 100% మనమేగా ఉండేలా చేస్తుంది. మరియు చెప్పాలంటే మీరు మీలోని ఒక 100% వ్యక్తిగా మారిన తర్వాత మరియు మీరు దాన్ని నమ్మిన తర్వాత ప్రజలు పైడ్ పైపర్ను అనుసరించినట్లే మిమ్మల్ని అనుసరిస్తారు. నేను మీకు హామీ ఇస్తున్నాను, నా జీవితాంతం ఇదే చూశాను. ప్రజలు మిమ్మల్ని చూసి అతనికి ఏముంది నాకు తెలియదు కానీ అది కావాలి అనుకుంటే మీరు గెలుస్తారు. మరియు నేను ఇప్పుడే మీకు చెబుతున్నాను, ప్రజలు మిమ్మల్ని చూసినప్పుడు మీరు కొంచెం ఎత్తుగా నిలబడితే, మీ చర్మం మరింత స్పష్టంగా ఉంటే, మీ ముఖంలో కొంత వెలుగు ఉంటే, వారు మీ మాటలు అర్థం చేసుకోకపోయినా ఆ పాయిలో ఒక భాగం తమకు కావాలని అనుకుంటారు. కాబట్టి మీరు చేస్తున్న దాన్ని కొనసాగించండి, అనుసరించండి. ప్రతిరోజు ఇక్కడికి వచ్చి ప్రజలను ఉత్సాహపరిచేందుకు, వినోదాన్ని అందించేందుకు, సరదాగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాం. నేను దీనిని నమ్మకపోతే, లేదా జాన్ లేదా మార్టీ మేము నమ్మకపోతే, మేము ప్రతిరోజు ఇది చేయడం ఉండేది కాదు. ఈ పిల్లి దగ్గర నుంచి, ఈ పిల్లి దగ్గర నుంచి, ఆ పిల్లి దగ్గర నుంచి కూడా తీసుకోండి. ఆస్ బాఫర్ చేస్తున్న దాన్ని మేము ఒక 100% నమ్ముతున్నాం. ఇది ప్రపంచాన్ని మార్చబోతుందని మాకు తెలుసు. నిన్న వార్తలు చూసారా? ఒక భయంకరమైన విమాన ప్రమాదం జరిగింది. ఇజ్రాయెల్ ఇరాన్ను పేల్చేస్తోంది. ఈ ప్రపంచం నేను ప్రమాణం చేయకూడదనుకుంటున్నాను కాబట్టి నేను ఆ మాట చెప్పలేను. ఇది భయంకరంగా ఉంది. ఈ ప్రపంచానికి ఈ కంపెనీ అవసరం. ఈ ప్రపంచానికి ఆస్మఫరా, జోన్ వైట్ లాంటి మరిన్ని మనుషులు అవసరం. ప్రజలను ఒకచోట చేర్చాలి. ఇక్కడ మనం అందరం వేర్వేరు రంగుల వాళ్ళం కదా. మేము ఒకరినొకరం ప్రేమిస్తున్నాం. మనసులను వినిపిస్తున్నాం. మనకు ఉన్న రంగు గాని, మతం గాని చూడడం లేదు. ఆస్మఫరా నెగెటివ్ విషయాల్ని చూడడు. ఈ ఉదయం నేను మళ్ళీ బిల్ గ్రాహం నుండి ఒక అద్భుతమైన ప్రార్థనను పంచుకున్నాను. అది నన్ను నేరుగా తాకింది. ఎవరైనా నిన్ను కోపపెట్టినా లేదా నిన్ను రెచ్చగొట్టినా అది నీ తప్పే, ఎందుకంటే నువ్వు వారిని అనుమతించావు. ఆస్ మీద ఎన్ని విషయాలు విసిరినా అవి అతనికి ఎప్పుడూ బాధ కలిగించలేదు. అతను ముందుకు సాగుతూనే ఉంటాడు. జోన్ వైట్ కూడా అతనికి ఎప్పుడూ బాధ కలిగించలేదు. అతను ముందుకు సాగుతూనే ఉంటాడు. ఈ కంపెనీ కూడా ముందుకు సాగుతుంది. మొదటిగా ఆస్ మఫరా, అతని కుటుంబం, అతని టీమ్స్ వల్ల. రెండవది మీ అందరినీ చూసి, ఎందుకంటే మీరు మెరుగైన జీవితం కోరుకుంటున్నారు. దాంట్లో తప్పేమైనా ఉందా? మీరు మెరుగైన జీవితం కోరుకుంటున్నారు. ప్రశ్నను అడగండి, చెప్పుకోండి. నేను మెరుగైన జీవితం కోరుకుంటున్నాను. మరొకరు ఉన్నారు, ఆస్ మఫరా అని పలవబడే వ్యక్తి మనకు ఇది ఇచ్చాడు. నేను $97 గురించి ఆలోచించను. అతను మనకు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ అయినా కూడా ఇచ్చాడు. దాంతో అతను కొన్ని సందర్భాల్లో నరకాన్ని కూడా అనుభవించాడు.
ఇది నా జీవితంలో చేసిన గొప్ప పని. దీన్ని ప్రపంచం నలుమూలల ప్రజలతో పంచుకోగలుగుతున్నాను. ప్రతిరోజు నా ఇంటి ఆవరణలో చేసిన పనిని చూస్తాను. రాత్రి మా టీ ఎక్కడ అని అడుగుతాడు. నేను అక్కడే ఉంటాను. అక్కడి విషయాలను చూస్తూ వావ్ అనిపిస్తుంది. అది నేను చేశాను. నాకు అనిపిస్తుంది. అష్ బఫారో, అప్పుడప్పుడు నువ్వు కూడా వెనక్కి నిలబడి నీ పని చూసి గర్వపడతావు. అతని మనసులో, అతని హృదయం చెబుతోంది నేను చేశాను అని నాకు తెలుసు. నేను నా కోసం కాదు, అందరి కోసం చేశాను. దాన్ని కోరుకునే ఎవరికైనా దానికి కృతజ్ఞతగా ఉండండి. మీరు కోరుకున్నంత వేగంగా జరుగుతోందా? లేదు. మీరు అనుకుంటున్నారా నేను 3 నెలలు నా పనిలో ఉండాలని కోరుకున్నానని? కాదు. ఇది అంత వేగంగా జరగదు. కానీ అది పూర్తవ్వాలని కష్టపడుతున్నాను. అదే అష్ ముఫారాకికి వర్తిస్తుంది. అతను స్విమ్మింగ్ పూల్‌లో క్లోరిన్ ఉండేలా చూసుకుంటాడు. అక్కడ ఫ్రిడ్జ్‌లో చల్లటి పానీయాలు ఉంటాయి. అష్ ముఫారా మీ భవిష్యత్తును సిద్ధం చేస్తున్నాడు. కానీ మీలో కొంతమంది ఇంకా అర్థం చేసుకోలేదు. నాకు చెప్పేదంతా ఇదే. ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. బిల్మస్ మరియు నేను ఈ భాగస్వామ్యాన్ని ఏర్పరిచాము. మనకు మిస్టర్ ఉన్నప్పుడు, ముఫారా గారి మొదటి కంపెనీ ఉన్నప్పుడు మేము ఒక కమ్యూనిటీ ఉండేది. ఆ కమ్యూనిటీలో నేను పోస్ట్ చేసేవాడిని. అప్పుడు నాకు క్రిస్ జాన్ బిల్మస్ నుండి హార్ట్ ఆకారంలో ఉన్న చిహ్నాలు వచ్చేవి. మిస్టర్ అష్ ముఫారా. అందుకే ఒకరోజు బిల్ నాకు మెసేజ్ చేశాడు. హే, మనం ఏదైనా ప్రారంభించకూడదా అని అడిగాడు. అది మేము కలిసి పని చేయాలనుకున్నదే. అంటే బిల్ నాతో మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఆ ఛానెల్‌కు సుమారు 4500 సబ్స్క్రైబర్లు ఉండేవారు. మా ఇద్దరి ప్రయత్నాలతో ఇప్పుడు అది 92,000 మందికి పైగా సబ్స్క్రైబర్లకు పెరిగింది. మేము చేసే పని మేము అనుభూతి చెందేదే. మేము చేసే పని మేము నమ్మేదే. మాకు తెలుసు మిస్టర్ అష్మాఫరా అన్ని ఉద్దేశ్యాలకు నిజంగా నేను ఇప్పటివరకు చూసిన ఎవరికన్నా ఎక్కువగా ప్రజలకు సహాయం చేయడంలో నిమగ్నమయ్యారు. మేము ఇంటర్నెట్లో ఉన్నాము మరియు అది మాకు తెలుసు. గణాంకాలను చూడండి. ప్రతిరోజు 600,000 కొత్త ఇంటర్నెట్. ప్రతిరోజు ఇంటర్నెట్లోకి వచ్చే వ్యక్తులు. ఇప్పుడు ఇంటర్నెట్లో ఒక పరిశ్రమ ఉంది. దాన్ని ఇంటర్నెట్లో డబ్బు సంపాదించాలనుకునేవారు అంటారు. దీనిలో సుమారు 50 మిలియన్ల మంది ఉంటారు. కానీ ఇక్కడే విషయం ఉంది. ఈ 50 మిలియన్లలో 98% మంది డబ్బు సంపాదించడానికి ఆన్లైన్లోకి వస్తారు కానీ డబ్బు కోల్పోతారు. ఇప్పుడు మిస్టర్ మఫారా ఒక తెలివైన వ్యాపారవేత్త. ఆయన తెలివైన వ్యాపారవేత్త గుండెతో, సంకల్పంతో, నమ్మకంతో. అతను అత్యంత స్థాయిలో నిస్వార్థంగా ఉంటాడు. అందువల్ల అతను లోభంతో బాధపడడు. అతను స్వార్థంతో బాధపడడు. అయితే అతను ఏమి చేస్తాడు? అతను తయారు చేస్తాడు లేదా సృష్టిస్తాడు. తన అంతరాత్మను ప్రతిబింబించే ఒక వాహనాన్ని. అది మానవత్వాన్ని పొందిన ఒక మనిషి చేత. ఆయన జీవితంలో ఏకైక లక్ష్యం మనకు సహాయం చేయడమే. ఇప్పుడు నేను ఆన్లైన్లో ఉన్నాను. సుమారు 20 సంవత్సరాలుగా. మరియు అన్ని రకాల ప్రోగ్రామ్స్‌ను అనుభవించాను. ఇప్పుడు మిస్టర్ మాథర్ యొక్క మొదటి కంపెనీ. అది ఎప్పుడూ ప్రోగ్రామ్ అని పిలవబడినట్టు నేను ఎప్పుడూ వినలేదు. చూడండి, ప్రోగ్రామ్ అనేది ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని ఒకటి. దానికి కార్యాలయం ఉండదు. దానికి వర్చువల్ ఆఫీస్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మీరు వర్చువల్ కార్యాలయాన్ని పర్యావరణ వ్యవస్థతో కలపలేరు. కార్యాలయం అది పూర్తిగా భిన్నమైనది. కానీ నన్ను ఆకర్షించినది
వైపు లాగనది. మిస్టర్ మొఫారా ఆయన ఆన్లైన్లో విఫలమైన 98% మందికి ఏమి సిద్ధం చేశారో అదే. ఇప్పుడు మీరు 50 మిలియన్లలో 98% తీసుకుంటే ఎందుకంటే అవన్నీ వస్తాయి ఆయన కంపెనీలోకి. సందేహమే లేదు. ఎందుకంటే లాంటివారు లాంటివారినే ఆకర్షిస్తారు. నేను లైట్ అని చెప్పినప్పుడు నేను లైట్ ఎల్ఐజీ అని చెప్పుతున్నాను. నేను ఎప్పుడూ డబ్బు కోల్పోయేవాడినే. కానీ ఆయన కాన్సెప్ట్‌ను చూసినప్పుడు అతను ఎక్కడికి తీసుకెళ్లగలడు? విఫలత శాతాన్ని గణనీయంగా తగ్గించగలిగితే ఆ 98% మందిలో ప్రతి ఒక్కరిని విజయవంతులను చేయగలడు. ఇప్పుడు ఆయన మొదటి కంపెనీ అద్భుతంగా ఉండేది. అది ఆన్లైన్లో ఉన్న ఏ ఇతర కంపెనీ కంటే సాంకేతికంగా ముందుండేది. మరియు నేను తరచూ వింటుండేవాడిని, ఆహా, మేము ఎవరితోనూ పోటీ చేయడం లేదు అనే మాటను. మీరు అదే రంగంలో ఉంటే, మీరు కూడా మాదిరిగానే ఉత్పత్తులు కలిగి ఉంటే, ఎందుకు మీరు పోటీలో లేరు? చూడండి. కానీ నేను ఈ కంపెనీ పట్ల, ఆ వ్యక్తి పట్ల ప్రేమ, ఈ కంపెనీ వెనుక ఉన్న వ్యక్తి గురించి, అదేనా? అంటే ఆయన దృష్టి ప్రజలకు సహాయం చేయడంపైనే ఉంది. ఇప్పుడు అన్ని సాంకేతికత మరింత అభివృద్ధి చేయబడింది. కానీ మిస్టర్ ముందుగా చేసిన పని ఏమిటంటే ఆయన పారదర్శకంగా ఉండటానికి ప్రయత్నించారు. కానీ అందులో ఒక లోపం ఉంది. ఎందుకంటే మేము ఆయన చేస్తున్న దాన్ని చూస్తూ ఉండగా శత్రువులు కూడా ఆయన చేస్తున్న దాన్ని గమనించేవారు. అది వాళ్లకు నచ్చలేదు. ఉదాహరణకు మా దగ్గర ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్ఫారం ఉంది. అది ఆశ్చర్యకరంగా ఉండేది. అంటే అది జేడ్ వాళ్లను పూర్తిగా ఆశ్చర్యపరిచింది. అందుకే మిస్టర్ మఫారా దాన్ని ఆపేసినప్పుడు వాళ్ళు చాలా ఫీచర్లను తీసుకున్నారు, వాటిని అనుకరించడానికి ప్రయత్నించారు. అందువల్ల మీరు అన్ని పెద్ద సాంకేతిక సంస్థలు, టెక్నాలజీ కంపెనీల గురించి ఆలోచిస్తే, వాటిని బయటకు తీసుకురావడం ప్రారంభించడం వరకు మీకు వాటి గురించి ఏమీ తెలియదు. నేను బ్యాక్ రబ్ అనే పదాలు చెప్పినప్పుడు మీరు అడుగుతారు, ఎవరు నా వెన్ను మసాజ్ చేస్తున్నారు అని. అది గూగుల్ అసలు పేరు. అమెజాన్ మొదటిసారి వచ్చినప్పుడు వారు వాడిన పుస్తకాలు మాత్రమే అమ్ముతున్నారు. మనం దాని గురించి తెలియదు. వాడిన పుస్తకాల్లో ఆసక్తి ఉన్న వాళ్ళకే అమెజాన్ గురించి తెలుసు. చూస్తున్నారా? ప్రజలు, సంస్థాపకులు, అనుబంధులు, మన దగ్గర ఏముంది అనేది మీకు తెలియదు. ఆ వ్యక్తి హృదయంలో ఎలాంటి లోపం లేదు. మరియు తనను, తన కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి అందరినీ ముందుకు తీసుకెళ్లాలని దయతో ఉన్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న పనులు, ప్రజలు ఆయన ఏమి చేస్తున్నారో చూడలేరు.